చాలా వందనాలు. మా భయం మీకు అర్థమైందో లేదో. కొంతమంది అనుకోవచ్చు, వీరికేమబ్బా దుబాయ్కి వెళ్ళి షికారు కొట్టొచ్చారు అని అనుకోవచ్చు. కొంతమంది అబ్బా దేవుని పని మీదకి వెళ్ళారంటే భారం కలిగి ఉండొచ్చు. ఏమై ఉంటుందా అని అనుమానించేవారు కొంతమంది ఉంటారు. కానీ కొంతమందికి సావు కూడా ఒక మనసు కూడా అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఒంటరితనం అనేది ఒక మనుషుడి జీవితంలో అనుభవించవలసిందే. నా సంతోషం ఒకటే ఏంటంటే, ఈసారి శామి సింఫనీ గారు కూడా నాతోనే ఉన్నారు. ఆవిడ లేకపోతే నా పని ఏమైపోయి ఉండేదా అని ఆలోచించా. ఆవిడ నాతో లేకపోతే ఆ ఒక దుబాయ్లో బాంబులు వేస్తా పేలుస్తూ ఉంటుంటే నాకు భయం ఎట్టుండేదో ఎవరు చెప్పుకుంటామో. ఎవరు చెప్తాం? నిజం ఆలోచించండి. అక్కడ బాంబులు కళ్ళ ముందు పడుతున్నాయి, శుభ్రం పడుకుని నిద్రపోవాలి, ఎవరు పక్కన లేరు. ఇందాక చెప్తా ఉన్నారు, నేను పాటలు పెట్టేసి నేను పడుకున్నాను అంటున్నారు. కానీ దాని ముందు నేను మెలకుకున్నా 3 గంటల వరకు. పడుకున్నారు, తను లేచిన తర్వాత నేను పడుకుని తనని మెలకుగా ఉండమన్నాను. అంటే ఒకరినొకరు తన మెలకుగా ఉంది కాబట్టి నేను పడుకున్నా. అర్థమేంటి? ఒక్కడిగా ఉండడం కన్నా నరుడు ఇరువరుగా ఉండడం బలం. బాగా అర్థం చేసుకోండి. ఒకరి బలహీనత ఈరోజు నీకు బలంగా మారాలంటే వారి బలహీనతలో నువ్వు పాలు పొందాలి. బలహీనత లేకపోతే నీకు విజయం ఉండదు. ఎలా ఉందో పరిస్థితి ఊహించుకుంటూనే అసలు ఈరోజు ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళమా? ఇంకా ఎంతోమంది రాలేకపోయారు. కొంతమంది చాలామంది వచ్చారు. టికెట్ ఫేర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. విపరీతం డబ్బులు కోట్ల రూపాయలు పెట్టుకుని పెద్ద పెద్ద ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారంట కోటీశ్వరులు. పాపం ఎంత పెట్టుబడి పెట్టుకున్నారో, ఎంత ఆశలు పెట్టుకున్నారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో కదా. ఆలోచించుకుని జరుగు. అనుకోనిది మన జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు? ముందు దేవుడి పని చూస్తున్నావా, లేదా నీ పని నువ్వు చూసుకుంటున్నావా? నేను ఎట్ట బయటపడాలని. అది మన గుణం. మా మనసులో అంతా ఒకటే ఉండింది, అయ్యో రేపు ఆదివారం, రేపు ఆదివారం. ఎట్టుంటుంది ఊహించుకోండి. ఎయిర్ స్పేస్ క్లోజ్ అంట, షట్టు. ఒక్క విమానం తిరగట్ల పైన. వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేశారు, రూల్ ఇచ్చేశారు. బాంబు పడింది, సరే మాకు విమానం దొరికింది, దేవుని కృప వల్ల ఎక్కాము. మరి బాంబు వచ్చి విమానం మీద పడితే ఏమవుతుంది? ఆలోచించరా? ఎట్టుంటుంది? నువ్వు ఎక్కడమే గొప్ప అంటే ఎక్కి ఆ విమానంలో పైకి వెళ్తా ఇంకెంత గొప్ప. పోతే ఆలోచించండి. నాకు ధైర్యమే, నేను చేస్తే దేవుని రాజ్యంలో ఉంటా, పరలోకంలో ఉంటా. నాకు అప్పచెప్పిన పనిని దేవుడు నా జీవితంలో పరిపూర్ణం చేయకుండా నన్ను తీసుకెళ్ళరు. అది నీకు తెలుసా? మరణానికి నువ్వు భయపడక్కర్లా. దేనికి భయపడాలి? పాపానికి నువ్వు భయపడాలి. పాపం ఈరోజు మనుషుల్ని విస్తరింపజేస్తుంది. పాపమే ఈరోజు ఈ యుద్ధాలకి కారణం. మూల కారణం అదే. అది ఈరోజు తెలుసుకోవట్లేదు. మరొక రోజు ఈ సాక్ష్యం మొత్తం చెప్తాము, దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే ఒక పాట రాసి, ఆ పాట సిలువ గురించి పాట. అది ఈరోజు పడిన ప్రసవ వేదన కాదు, కొన్ని రోజుల నుంచి ఆ పాటని నేను ప్రారంభిస్తుంటే ఆటంకాలు. ఎందుకంటే సిలువ అంటే సులభం కాదు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టం. ఎవడి శ్రమ ఆడిది. బయట చూసే శ్రమ వేరు, ఒకటి మనసులో పడే శ్రమ వేరు. ఎవరు స్తోమత తగినట్టు వారికి శ్రమ అనుభవిస్తూనే ఉన్నారు. మర్చిపోద్దు. ఈరోజు నీ అవగాహనలో కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే ఇతరులు కూడా ఇట్టాగా ఉన్నారని నువ్వు అనుకుంటే నువ్వు మోసపోతావు. దేవుడు ప్రతి ఒక్కరికి కొలిచి ఇచ్చాడు. నీకు కొలిచి ఇచ్చింది ఏంటి? దాన్ని తగినట్టు నువ్వు జీవిస్తున్నావా? నీకు ఇచ్చిన వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన చిన్న ప్రార్థన జీవితంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన చిన్న తలాంతులో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఆలోచించండి. జీవితం గురించి ప్రతి ఒక్కరూ ఒక స్థలంలో ఆలోచిస్తాం. ఎప్పుడంటే ఎటు వెళ్ళలేని స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు ఆలోచిస్తావు జీవితం అంటే ఏంటని. దాని ముందే ఆలోచించమని చెప్పేదే దేవుడి పని. ముందే ఆలోచిస్తే మనం అక్కడికి వెళ్ళినా దేవుడు అన్ని మార్గాలు చేస్తాడులే, ఆయనే చూసుకుంటాడు. మనమేం మన పని చేసుకుంటా. శ్రమ అన్నప్పుడు శ్రమతో పాటు దేవుడు సులువుతో పాటు పునరుద్ధానం ఇచ్చాడు. సులువుతో పాటు పునరుద్ధానం ఉంది. సులువు ఒకటే వచ్చేసుంటే పునరుద్ధానమే లేకుండా ఉంటే ఏమైపోయేదో. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం.
ఇక్కడ నిలబడి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మనం చావడానికి ఈరోజు మన మీదకి ఏమి పెద్ద బాంబు రావక్కర్లా, ఆట బాంబు రావక్కర్లా, న్యూక్లియర్ వెపన్ రావక్కర్లా. మన చావడానికి ఈరోజు నీ మనసు లోపల కుమ్లి 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 ఏడుస్తూ చావడానికి కూడా అవకాశం ఉంది. బయటికి మంచిగా నటిస్తున్నారు అనేక మంది. లోపల నీ బాధ, నీ జీవితం, దాన్ని ఆలోచిస్తుంటే దాన్ని కప్పుకుని జీవిస్తున్నావు. అలా జీవించద్దు. నిజంగా జీవించండి. నువ్వు ఎవరో జీవించు. నీ పేరేంటో దాని తగినట్టు జీవించు. నీ పేరులోనే నీ బ్రతుకుంది. నువ్వు అనుకుని నీ పేరు రాలా. నీ పేరులోనే నీ బ్రతుకు దేవుడు నియమించేశాడు. మన తల్లిదండ్రులు పెట్టల మన పేరు. దేవుడు ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ పేరు నియమించేసుకున్నాడు. అది నువ్వు ఈరోజు అర్థం చేసుకుంటేనే దేవుని అభిషేకం మన జీవితంలో కొనసాగుతుందండి. ఆయన అభిషేకం మన జీవితంలో నిలబడి ఉంటుందండి. ఆల్రెడీ శామ్యూల్ స్టీఫెన్ గారు చెప్పేశారు. మళ్ళీ నేను చెప్తే ఇంకా ప్రసంగం అంతా అదే అయిపోతుంది, కానీ దేవుని వాక్యం ఉండదు. మా అనుభవాల్లో దేవుడు చెప్తాడు, నేర్పిస్తాడు. ఒకటి మాత్రం నేను గుర్తించాను. మేము కొన్ని నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కేపోతున్నాము, ఒక గంటలో ఫ్లైట్ బయలుదేరిపోతుంది అనుకుంటున్న సమయంలో మొత్తం మూసేశారు. ఎవ్వరు జవాబు అవ్వట్లా, ఎవరు ప్రతిస్పందించట్లా. నిలబెళ్ళపోతున్నారు పాపం కొంతమంది. కూర్చుందాం, ప్రతి ఒక్కరు కూర్చుందాం. పక్క వారికి వందనాలు చెప్పి కూర్చుందాం. ఈరోజు పొద్దున్న కూడా మేము నివసించిన ఏరియా పక్కనే ఒక బాంబు వేసి అక్కడ కూడా పేలిందంట. అక్కడ బాగుందని అందరూ చెప్తున్నారు, కానీ బాంబులు ఉన్న స్థలంలో ఎవడు బ్రతుకుతాడు? ఏం బాగుంటే ఏం ప్రయోజనం? ఏం సుఖం అంటే ఏం ప్రయోజనం? కొన్ని నిమిషాల్లో మేము ఎక్కేస్తాం అనుకున్నప్పుడు కొన్ని గంటలు అందరి ముఖాల్లో ఏమైపోయింది తెలుసా? నిశ్శబ్దం. ఎవ్వరికేం అర్థం కావట్లా, ఎవరు మాట్లాడలేకపోతున్నాడు. అందరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అందరూ ఏం చేస్తున్నారంటే ఆ పరిస్థితిలో మీరుంటే మీకు అర్థమవుతుంది, కానీ ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు ఈరోజు మీకు అర్థం చేస్తాడు. జీవితం ఏంటో తెలియజేస్తాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఒంటరితనమును, శ్రమను, ఆందోళనను, దాడుల్ని అనుభవించిన రోజే అనేక మందిని తప్పించగలడు, నడిపించగలడు. నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. మొదటిగా దేవుని కృప, రెండోదిగా మా నాన్నగారు ఒక ప్రార్థన. మా నాన్నగారు ఒక ప్రార్థన ఉంది కాబట్టి ఈరోజు నేను సేవలో నిలబడి ఉన్నా. ఆయన క్రీస్తుని వెంబడిస్తూ ఈరోజు కూడా క్రీస్తు వైపు నడుస్తున్నారు కాబట్టి మేము కూడా క్రీస్తు వైపు ఉన్నాం.